హాయ్ గైస్, ఇప్పుడే యూఎస్లో ప్రీమియర్స్ అయిపోయింది. మూవీ అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ టూ గుడ్. ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నాన్న హైరానా సాంగ్ అయితే లేదు. January 14 నుంచి యాడ్ చేస్తారంట. సో వెయిటింగ్ ఫర్ దాట్. అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా చాలా ఫాస్ట్ పేస్ స్టార్ట్ అవుద్ది అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో దాట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ది హార్ట్ ఆఫ్ ద ఎవ్రీ ఫిలిం అంటారు కదా, అలాంటిది సినిమాలో అప్పన్న క్యారెక్టర్. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది మూవీలో, అది నేను చెప్పను. ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చేది మిగతా చాలా హీరోలు చేశారు కానీ అది మనకు లాగా అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో రామ్ చరణ్ హీ జస్ట్ ఫుల్డ్ ఇట్ ఆఫ్. లిటరల్లీ నేనే ఎమోషనల్ ఫీల్ అయ్యా, అంత బాగుంటుంది సినిమా. రామ్ చరణ్ గారికి ఒక మగధీరాలో భైరవ, ఒక రంగస్థలంలో చిట్టిబాబు, ఒక RRRలో అల్లూరి సీతారామరాజులాగో ఈ గేమ్ చేంజర్లో అప్పన్న క్యారెక్టర్ అలా ఉండిపోద్ది. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకొని మరీ చెప్పొచ్చు, సంక్రాంతికి రామ్ చరణ్ కొట్టాడ్రా హిట్. ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాము, శంకర్ గారికి హిట్లు లేవు, దిల్ రాజు గారికి డెసిషన్ కరెక్ట్గా లేదని మన ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పారో, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ ఈ సినిమాకున్న హోప్ దాన్ని నిలబెట్టాడు. శంకర్ గారికి హిట్ ఇచ్చేశాడు, దిల్ రాజు గారికి డబ్బులు తెచ్చేశాడు.